అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. గ్రామ సభలలో పేర్లు చదివి వినిపిస్తున్నారు. ఎవరైతే రేషన్ కార్డులు, ఇందిరమ్మిండ్లు, అదేవిధంగా వ్యవసాయోగ్య భూములు కూడా అన్ని కూడా పేర్లు చదివి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు రేషన్ కార్డులో గతంలో దరఖాస్తు చేసుకున్న పేర్లు రాకుంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోమని కూడా చెప్తున్నారు. పేర్లు రానులని మళ్ళీ దరఖాస్తు చేసుకోమని కూడా వారికి ఈ ఫామ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేరు రాకపోతే ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వారంతా కూడా రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్ చూస్తున్నాం. అదేవిధంగా ఆత్మీయ భరోసా దరఖాస్తు ఫామ్ చూస్తున్నాం. రైతు భరోసా మొత్తం 4 ఫామ్స్ ఏదైతే ఉన్నాయో 4 పథకాలకు సంబంధించి కూడా రేషన్ కార్డు మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోవాలంటే విధంగా పూర్తి పేరు, ఆధార్ నెంబరు, కులము, తండ్రి పేరు, అదేవిధంగా కుటుంబ సభ్యుల వివరాల పేర్లు కలిసి కూడా ఫిలప్ చేసి అంటున్నారు. ఇది రేషన్ కార్డు వివరాలు. అదేవిధంగా రేషన్ కార్డు వివరాలు ఈ విధంగా ఉంటే ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి వివరాలను చూసినట్లయితే ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకం కింద 20 రోజులకు తగ్గకుండా పనిచేసి ఉన్నాను, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు ఆత్మీయ భరోసా కింద పేరు రాలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు చూస్తున్నాం. అంతా కూడా చెప్పండి, ఎక్కువగా కూడా గతంలో మేము అప్లై చేసుకున్నాము, తమ పేర్లు రాలేదని కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? గతంలో అప్లై చేసుకునేవన్నీ ఆన్లైన్ చేయడం జరిగింది సార్. జరిగినా కూడా ఇంకా కొంతమంది మావి ఇంకా కొత్తగా కావాలి. రేషన్ కార్డులలో తల్లిదండ్రులలో రేషన్ కార్డులో పేరుండి ఇప్పుడు కొత్తగా పెళ్ళయి భార్యాభర్తలు పిల్లలైన వాళ్ళు కొత్త రేషన్ కార్డు కావాలనేసి ఎక్కువ అడుగుతున్నారు. ఆత్మీయ భరోసాలో గతంలో 2023-24లో కనీసం 20 రోజులు పనిపోయిన వాళ్ళే అని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము గత సంవత్సరం అంతకుముందు చేసినాం, పోయిన సంవత్సరం ఏదో వీలుగా వెళ్ళలేదు అంటున్నారు. అట్లా కొంత అడుగుతున్నారు. ఇందిరమ్మిండ్లది కూడా 617 అప్లికేషన్లు వస్తే ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫై చేసినాము. వెరిఫై చేసినాక ప్రభుత్వం వారు పంపినటువంటి వెరిఫికేషన్ లిస్టు ప్రకారం గ్రామంలో మన 16 నుంచి 20 వరకు కూడా మీరంతా కూడా సర్వే చేయడం జరిగింది. గతంలో కూడా చూడడం జరిగింది. అయినా కానీ కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్నా కానీ పేర్లు రాకపోవడానికి ఎలిజిబిలిటీ ఉన్న పేర్లు ఏవైతే ఆన్లైన్లో మాకు పంపించారో వాటిని మాత్రం వెరిఫై చేసినాము. ఇంకా ఎవరైతే ఇంకా పెద్ద ఫ్యామిలీలు ఏమైనా నుండి 2-3 ఫ్యామిలీలు ఉండి మాకు ఎలిజిబిలిటీ ఉన్నది అనేసి అనడము. గతంలో పాతగా ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మా ఈ శిథిలావస్థకు వచ్చినాయి, కొత్తగా కావాలి అనేసి మళ్ళీ ఇప్పుడు పెట్టడము. ఆర్సీసీ కప్పు ఉన్నది కాబట్టి కొంతమందికి రాకపోయి ఉండొచ్చు. అలాంటి వాటి అన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం వారు చూడొచ్చు. పూర్తిగా గ్రామ సభల్లోనే దరఖాస్తులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేషన్ కార్డు కోసం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలకు సంబంధించి పేర్లు లేని వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం గ్రామంలో చూస్తున్నాం. అంతా కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునే వారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ పదే ఎన్నిసార్లు ఈ దరఖాస్తులు చేసుకోవాలనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం, మన కుటుంబ సమగ్ర సర్వే జరిగినప్పుడు కూడా వివరాలు చెప్పడం జరిగింది. ఆన్లైన్లో మీ సేవలో కూడా అప్లై చేసుకున్నాం, అయినా కానీ ఆ పేర్లు రాలేదని ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. ఎన్నిసార్లు మొత్తం కూడా దరఖాస్తు చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూస్తారా లేదా అనేది ఒక స్పష్టంగా మారింది. కానీ గతంలో ఏదైతే ప్రభుత్వం కొంతమంది పేర్లే వస్తున్నాయి, అనర్హులకు లబ్ధిదారులకు రావడం లేదని విమర్శలు రావడం పట్లనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇది ఎంతవరకు అనేది, ఎందుకంటే మళ్ళీ చాలా వరకు దరఖాస్తులు ఇప్పటికే సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతిసారి దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఏ విధంగా సమంజసం అని కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.